కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్టే చెప్పొచ్చు. ఇక ఏం జరుగుతుంది రాజకీయాల్లో రచ్చ ఏం జరుగుతుందంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు జీవన్ రెడ్డి హాట్ టాపిక్‌గా గత 10 రోజులుగా ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన పార్టీ మారబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకి చెక్ పెట్టే దిశగా అటు ఇప్పుడు కాంగ్రెస్ గూడా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ మాట్లాడడానికి ట్రై చేసింది. తర్వాత మహేష్ కుమార్ చీఫ్ గూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారితో మాట్లాడుతాము. ఆయన ఇప్పుడు పార్టీ నుంచి ఎవరిని వదులుకోమంటే ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుందంటే నిన్న మంత్రులు కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్‌లోని ఆయన్ని కలవడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇటు వాకిటి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు అటు శ్రీధర్ బాబు కూడా ఆయన్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. జీవన్ రెడ్డితో చర్చలు జరిగారు. ఆ చర్చలు ఏమాత్రం కొనసాగినాయి. ఆ చర్చల ప్రకారము జీవన్ రెడ్డి మరి పార్టీ మారేదాన్ని విస్మరించుకున్నారా? పార్టీ మారకుండా అందులో ఉండేటట్లున్నాయా? చర్చలు ఫలించాయా? విఫలం చెందాయా? మంత్రి శ్రీధర్ బాబుకి గాని, ఇటు అడ్లూరి లక్ష్మణ్‌కి గాని ఆయన జీవన్ రెడ్డి ఏం చెప్పారన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా. ఇక చర్చలు మాత్రం విఫలమైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు మంత్రులపై మాట్లాడినా కానీ జీవన్ రెడ్డి తగ్గేది లేదు, వెనక్కి నిర్ణయం తీసుకునేది లేదు. నేను ఇక రాజీనామాకు సిద్ధంగా ఉన్నా అంటూ కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. 25న రాజీనామా చేసేందుకు కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రెడీ అయిందట. ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదే లేదు. అనుచరులు, కార్యకర్తలతో జీవన్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్తాం మంత్రులు. ఇక మంత్రులు మాట్లాడారంట, మేము సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం అంటే ఇన్ని రోజులు అర్థం కాలేదా ఈ మంత్రులకి? సీఎం రేవంత్ రెడ్డి తెలియదా? జీవన్ రెడ్డి లాంటి నాయకుడు పోతుండని ఇప్పుడు మాట్లాడుతాం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తాం అంటే ఇక ఎందుకంటాడు ఆయన మటుకి? ఇంక ఎవరికైనా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 6 సార్లు గెలిచిండు, 6 సార్లు ఓడిపోయిండు, 12 సార్లు, 2 సార్లు ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీకి పోటీ చేసిండు. ఇక సీనియర్ నాయకుడు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవి చేసిండు, రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రి పదవి చేసిండు. అప్పుడు మీరు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలిచి ఉంటారు ఇళ్ళలో చాలామంది. అంత సీనియర్ నాయకుడు పోతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంతో మాట్లాడుతాను ఇప్పుడు పోతే ఈ చర్చలు ఫలించవు. అది ఇక తెలిసిన విషయంగా విఫలం చెందిండు, అయిపోయింది. ఇక రాజీనామాకి అయితే సిద్ధం అంటూ కూడా కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తం చూద్దాం. కాంగ్రెస్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయనట్లు సమాచారం. ఈ అంశంపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పలు నియోజకవర్గ నాయకుల కార్యకర్తలు ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల మొత్తం మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్టు తెలుస్తుంది. అనుచరులు, కార్యకర్తతో మరోమారు చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రాజీనామా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే జగిత్యాల ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డితో మంత్రుల చర్చలు పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని తీవ్ర అసంతృప్తి ఉన్న జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రయత్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడాచార్య కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డితో కలిసి శనివారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి మాట్లాడారు. ఇక ఏం మొత్తది మాట్లాడితే మటుకి ఆకులు గాయలంక చేతులు పట్టుకోవడం, ఏదో సామెతలు ఉంటాయి, వెనకటి కాలం సామెతలు. ఇక అదే జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు అసంతృప్తి ఉన్న విషయం ఎప్పటి నుంచో బయటకు వస్తుంది. ఆయనకు సంబంధించిన జీవన్ రెడ్డి అటు సంజయ్ని పార్టీలకు వచ్చిన కానీ ఆయన విమర్శిస్తుండు. సంజయ్ ఇక్కడెవరు చేయడం, పక్క పార్టీలు వచ్చి ఇక్కడ పెత్తనాలు చేయడం అంటూ ఆయన ఆవేదన చెందుతూ బయటికి బహిర్గతంగా ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడే మీరు చర్యలు తీసుకొని ఆయనతో మాట్లాడి చర్చలు చేయాల్సింది. కాంగ్రెస్ అయితే చర్చలు ఆలస్యంగా కొనసాగించినట్టు తెలుస్తుంది. ఇంకా ఆయన పార్టీ మాత్రం ఎవరొచ్చి మాట్లాడినా నేను పార్టీ మాత్రం మారేది ఖరారైంది, నా కార్యకర్తలకు నేను చెప్పుకోలేకపోతున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వేయించిండు, ఆయనతో పాటు ఉన్న 10 మంది క్యాండిడేట్లు వేయించిండు, ఆయన గెలిపించుకుండు. అయినా కానీ ఆయనకి చైర్మన్ పదవి రాలేదు. ఆయన తరపు వాళ్ళకి మున్సిపాలిటీ చైర్మన్ రాలేదు. ఇటు ఓన్లీ వైస్ చైర్మన్ పదవి మాత్రమే ఇచ్చినట్టు కూడా ఆయన ఆవేదన చెందిండు. ఇక ఆయన ఫిక్స్ అయ్యిండు అప్పుడే. ఇక 25న రాజీనామా చేసేందుకు డేట్ ఖరారైనట్టు ఫంక్షన్ హాల్ ఏదో చేసినట్టు ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా జగిత్యాలలో రాజకీయ మొత్తం జీవన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఒకప్పుడు శాసించిన కీలక నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి ఆయన మరి దాదాపు కాంగ్రెసు ఒక బీఫార్ మీద గెలిచిన ఒక అత్యధికసారి గెలిచిన నాయకుడు కూడా లిస్టులో కూడా ఆయన ఉంటాడు. ఆయన సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన తర్వాత ఎప్పటి నుంచో మంత్రి పదవులు అనుభవించి ఒక రాష్ట్ర రాజకీయాలను ఒక సంచలనంగా మారిన వ్యక్తి. 42 సంవత్సరాల
ఎక్స్‌పీరియన్స్ సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో. అలాంటి వ్యక్తిని మరి అలా కాంగ్రెస్ కోల్పోద్దేమో ఆయన కూడా ఆ పార్టీ నుంచి మారే అవకాశం ఉందంటుండు. మరి అంత సీనియర్ వ్యక్తి కూడా ఒకసారి రాజీనామా చేయడానికి డిసైడ్ అయినంటే కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ కార్యకర్తలు కూడా నిన్నేదో మాట్లాడుతుంటే చూడటం జరిగింది. ఇక పార్టీ 10 మంది ఫిరాయించిన నియోజకవర్గాలు కూడా ఇదే పరిస్థితి ఉంటుంటుంది. అక్కడ ఒరిజినల్ టు అసలు కాంగ్రెస్ వర్సెస్ వరుస కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోతుందని కూడా కార్యకర్తలు మాట్లాడటం. దానికి శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉండటం కూడా నేను ఒక వీడియో అయితే వైరల్ అయింది. మొత్తానికి జీవన్ రెడ్డి జగిత్యాలలో మొత్తం ఒక రాజకీయం మొత్తం ఇది సంచలనంగా మారనుంది. ఆయన పార్టీ మారనుంది. ఆయన ఏ పార్టీలోకి పోతారన్నది కూడా ఆలోచించుకోవాలంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు బీఆర్ఎస్కి అయితే ఖరారైంది. బీఆర్ఎస్‌లో పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షం ఉంది. మరి అక్కడ కూడా ఆయనకు ఒక కీలక పదవులు ఇయ్యడానికి కూడా కేసీఆర్ సముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం చూద్దాం అసలు నిజంగానే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్‌లోకి పోతాడా? లేకపోతే అక్కడ ధర్మపురి అరవింద్ కూడా ఏదో చర్చలు చేస్తున్నట. ఇలాంటి పెద్ద సీనియర్ నాయకుడు వస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తే ఆయనకు రేపటి రోజున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఆయన చేస్తే ఈయన సహాయం ఉంటుందంటూ కూడా ఈయన కావాలి ఇలాంటి నాయకుడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతున్నట్టు తెలుస్తుంది. చర్చలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ చర్చ అన్నప్పటికీ ఆయన మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం బీజేపీకి పోతాడా? బీఆర్ఎస్కి పోతాడా? అసలు కాంగ్రెస్‌లోకి మళ్ళీ నటరాజన్ కానీ ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా మాట్లాడితే చర్చలు మాత్రం వాళ్ళతో మళ్ళీ ఏమైనా సఫలం అవుతాయా? ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడో అసలు రాజకీయం ఏం జరగబోతుందో కూడా త్వరలో తెలియనుంది. 25 ఏదైంది తెలియనుంది. చూద్దాం 25 వరకు.